స్థానిక సంస్థల పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ప్రజల నుండి వస్తున్న మాట. వికారాబాద్ జిల్లా పరిధిలోని పలు గ్రామాల మండలాలలో ప్రజలు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని అన్నారు. స్థానిక సంస్థలకు ప్రజా ప్రతినిధి లేక పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు. గ్రామ పంచాయతీలో సర్పంచులు లేరు, మండల పరిషత్తులో ఎంపీటీసీలు లేరు, ఎంపీపీ జడ్పీటీసీలు లేరు. అదేవిధంగా జిల్లా పరిషత్తులో జిల్లా పరిషత్ చైర్మన్లు వీరి పదవి కాలంలో పూర్తయినప్పటికీ ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం మగ్గు చూపడం లేదని ప్రజలను విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ పంచాయతీల పరిపాలన ముసరకాలం దాటిపోయినా ప్రభుత్వాలు ఇప్పుడు అప్పుడు అంటూ ప్రకటనలకు పరిమితం చేస్తున్నాయి తప్ప కాలయాపనతో తమ పాపాన్ని కలుపుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిని వెలగక్కుతున్నారని, ఇప్పటికైనా వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రజల నుండి వస్తున్న మాట అన్నారు. సార్ జరగాలనా?